నమస్కారం, నా పేరు శివ. అందరూ ఉన్నారు ఫ్రెండ్స్. వాడి వీడియోలో ఈపీఎఫ్ ఖాతాదారులకి మరొక ముఖ్యమైన విషయాన్ని అయితే నేను చెప్పబోతాను అనమాట. ఈ నామినేషన్ సెక్షన్లో ఒక చిన్న అప్డేట్ అనమాట. అయితే వీడియోలోకి వెళ్ళే ముందు ఇలాంటి విషయాలు మీరు మరింత చూడే కింద సబ్స్క్రైబ్ బటన్ ఉంది, అంటే ఆప్ చేసి మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసి పక్కనే ఉన్న బెల్ బటన్ని యాక్టివేట్ చేయండి. అండ్ అంతేకాకుండా లైక్ చేయండి. ఇక టాపిక్లోకి వెళ్ళే ముందు పీఎఫ్ సంబంధించిన క్వరీ సర్వీస్ కావాలంటే పెయిడ్ సర్వీస్ ఉంది, మమ్మల్ని అయితే కనెక్ట్ అవ్వచ్చు. మా వాట్సాప్ నెంబర్ వీడియో కింద మీకు డిస్క్రిప్షన్లో, అలాగే స్క్రీన్ చెక్ చేసుకోవచ్చు. వాట్సాప్ ద్వారా మాత్రమే మమ్మల్ని అయితే కనెక్ట్ అవ్వండి, ఓకేనా? అయితే చాలామంది లాగిన్ అవుతుంటారు కదా, వాళ్ళకి సంబంధించిన డాష్బోర్డ్లో నేనైతే లాగిన్ అయ్యాను. సో లాగిన్ అయితే ఈ నామినేషన్ మనం కంప్లీట్ చేయాలంటే మేనేజ్ ఆప్షన్ క్లిక్ చేసి ఈ నామినేషన్ క్లిక్ చేసి ఓపెన్ చేస్తాం, ఓకేనా? సో క్లిక్ చేసి ఓపెన్ చేస్తే మీరు ఇక్కడ చెక్ చేసుకోవచ్చు అండి. కొత్తగా మనకి ఏంటంటే ఈపీఎఫ్ఓలో ఒక చిన్న అప్డేట్ అనమాట, ఓకే? సో ఈ నామినేషన్ అనేది మనకి కావాల్సిన ప్రీ రిక్వెసైట్స్ అనేవి ఏంటి అనేది క్లియర్గా మెన్షన్ చేశారనమాట ఈ నామినేషన్ సంబంధించి, ఓకేనా? సో అదేంటంటే మొబైల్ నెంబర్ ఆధార్ లింక్ అవ్వాలి, అలాగే డేట్ ఆఫ్ బర్త్ కానివ్వండి, నేమ్ కానివ్వండి, జెండర్ కానివ్వండి, యాజ్ పర్ ఆధార్ ప్రకారమే ఉండాలి. ఏదైనా యాజ్ పర్ ఆధార్ ప్రకారమే ఈ నామినేషన్ మనం కంప్లీట్ చేయాలంటే యాజ్ పర్ ఆధార్ ప్రకారమే ఉండాలన్నమాట, ఓకేనా? సో దాంతోపాటు మన అడ్రస్ మ్యాండరీ, సో దాన్ని కూడా మనం ఫిల్ చేయాలి. అండ్ ప్రొఫైల్ పేజ్ అంతా కూడా మనకు క్లియర్గా ఉండాలి. సో మన ఫోటో మనము తప్పనిసరిగా అక్కడ అప్లోడ్ చేయాలి, ఇవన్నీ కూడా. సో వాటి గురించి వీడియో క్లియర్గా మెన్షన్ చేశారన్నమాట, మీరు ఇక్కడ చెక్ చేసుకోవచ్చు, ఓకే? సో దాంతోపాటు జస్ట్ మనం ఏంటంటే ఈ నామినేషన్ క్లిక్ చేసి ఇంతకుముందు అంటే నేను ఈ నామినేషన్ కంప్లీట్ చేశాను కాబట్టి సో ఇదంతా చూపిస్తుంది. జనరల్గా ఈ నామినేషన్ కంప్లీట్ చేసుకోకపోతే కనుక వాళ్ళు ఈ నామినేషన్ ట్యాబ్ క్లిక్ చేసినప్పుడు వాళ్ళకి ఈ విధంగా చూపిస్తుంది కదా, ఓకేనా? సో మీకు ఫ్యామిలీ ఉందా లేదా అని చెప్పేసి అయితే మీరు ఇక్కడ చెక్ చేసుకోవచ్చు మనకి రైట్ సైడ్లో, ఓకే? వ్యూ ఈ నామినేషన్ హిస్టరీ. కొంతమంది ప్రీవియస్లో ఈ నామినేషన్ కంప్లీట్ చేసిన వాళ్ళని మళ్ళీ అడిగిన సందర్భాలు ఉన్నాయన్నమాట. సో అట్లాంటి వాళ్ళు ఉంటే కనుక సో దీన్ని క్లిక్ చేసి ఓపెన్ చేసి చెక్ చేసుకొని మళ్ళీ దాన్ని అప్డేట్ చేసుకుంటే అవకాశం అయితే ఉంటుందన్నమాట, ఓకేనా? సో ఈ విషయాన్ని గమనించాలి. ఈ వ్యూ ఈ నామినేషన్ హిస్టరీ అని చెప్పేసి కనిపిస్తుంది కదా కొత్త బటన్, సో దాన్ని క్లిక్ చేస్తే మనకి ఈ నామినేషన్ హిస్టరీ అంతా కూడా ఓపెన్ అవుతుందన్నమాట. లేదు అంటే కనుక మీరు ఇంతకుముందు కంప్లీట్ చేసుకోలేదంటే కనుక మీకు బ్లాంక్గా ఈ విధంగా చూపిస్తుంది. ఇంతకుముందు మనకి ఇట్లాంటిది ఏమి చూపించేది కాదు, ఓకేనా? ఈ నామినేషన్ హిస్టరీ అంతా కూడాను ఇప్పుడు ఇలా బ్లాంక్గా చూపిస్తే ఆ బటన్ క్లిక్ చేస్తే కనుక, ఓకేనా? సో ఇది ఒక కొత్త అప్డేట్ అనమాట, ఓకే? సో నేనైతే ఈ నామినేషన్ కంప్లీట్ చేశాను కాబట్టి సో నాకు ఇదంతా చూపిస్తూ ఉందన్నమాట, ఓకే? అండ్ దాంతోపాటు ఈ వ్యూ ఈ నామినేషన్ హిస్టరీని క్లిక్ చేస్తా ఉన్నాను. సో క్లిక్ చేస్తే కనుక ప్రీవియస్లో నేను ఏమేమి పెట్టాను, ఏ డేట్లో పెట్టాను ఏంటని చెప్పేసి క్లియర్గా మనకి ఇక్కడ చూపిస్తాను అనమాట, ఓకే? సో కొత్తగా ఏంటంటే మనకి ఆ ఫంక్షనాలిటీ తీసుకొచ్చారనమాట. సో ప్రీవియస్లో పెట్టిన ఈ నామినేషన్ డేటా ఉంటే కనుక అది మనకు చూపిస్తుంది. కొన్ని సందర్భాల్లో పాత వాళ్ళకి కూడా పాత వాళ్ళు ఈ నామినేషన్ చేసినా కానీ మళ్ళీ అడిగేది, ఓకే? సో చూసారు కదా, ఈ చిన్న అప్డేట్ అయితే మనకి ఈపీఎఫ్ఓ అనేది తీసుకొచ్చింది. ఈ వెబ్సైట్ మనకి 3.0కి మైగ్రేషన్ అవుతా ఉంది కదా, కొన్ని చేంజెస్ అనేవి జరుగుతాయి అనమాట. సో ఏ చేంజ్ జరిగినా కానీ మీకు తప్పనిసరిగా దాని గురించి చెప్తాను, ఓకేనా? సో తప్పనిసరిగా మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి అండ్ రెగ్యులర్గా ఫాలో అవుతూ ఉండండి. ఇదండి వాటి వీడియో. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేసి మనం సపోర్ట్ చేయండి. అలాగే ఇలాంటి విషయాలు మీరు మధ్య వీడియోకి ఎంత సబ్స్క్రైబ్ ఉంటుంది అంటే యాప్ చేసి మనం సబ్స్క్రైబ్ చేసి పక్కనే ఉన్న బెల్ బటన్ యాడ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అండ్ జై హింద్.